जय भवानी। हिंदू एकता, हिंदू एकता सामने देता। ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క హిందూ ఉత్సవ సమితి సభ్యులు మరియు శివాజీ ఉత్సవ సమితి నాయకులు మరియు శివాజీ विग्रह कमिटी सभ्युలు కూడా రావడం జరిగింది। ये देख के आप यहाँ पे आ गए। ये हमारा हैंदव धर्म सनातन धर्म का प्रतीक शिवाजी महाराज का विग्रह बना के हमारा दिल हम और एक बार आकाश की ऊंच से आने के लिए अब कभी अभी आने के लिए कोशिश कर रहे हैं। इसके वास्ते ये कार्यक्रम के बनाने के लिए आज हमारे एमएलए साहब 15 मिनट के यहाँ पे एक पहले विग्रह को फूल समर्पण करना पड़ता, इसके बाद ध्वजारोहण करता, ध्वजारोहण के बाद नारियल की पूजा भी होता, जब एमएलए साहब का भाषण भी रहता। जब तक आप रह के ये प्रोग्राम हमारा है बोल के और एक बार राजस्थान युवाओं का स्फूर्ति संगठन आज बताने के लिए तैयार होने के लिए अब रहना बोल के आप बोल रहा हूँ। एडपल्ली नरेंद्र गारी नरहरि गारी लिंगा गौड़ गारी नरसा गौड़ गारी स्वागतम सुस्वागतम।
శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు ఈ యొక్క శివాజీ చౌక్ విచ్చేస్తున్నారు. కార్యక్రమం మొత్తం 15 నిమిషాల్లో పూర్తి కాబోతుంది. 350 సంవత్సరాల క్రితమే బానిసత్వాన్ని రూపుమాపిన ఒక మహనీయుడు, మహాచక్రవర్తి, కేవలం ఒక అటువంటి శివాజీ మహారాజు యొక్క పట్టాభిషేక దినోత్సవాన్ని నిర్మల్ నడిబొడ్డున ఈరోజు మనందరం కూడా జరుపుకుంటున్నాం. విగ్రహ కమిటీ సభ్యులు, శివాజీ ఉత్సవ కమిటీ సభ్యులు గౌరవనీయులు గన్రాంతి ఈశ్వర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు ఒకసారి అన్నారా? మహోత్సవానికి విచ్చేస్తున్న నిర్మల్ శాసనసభ్యులు ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారికి స్వాగతం ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారిని వేదికపైకి సాధారణంగా మీ అందరి చప్పట్ల సమక్షంలో ఆహ్వానిస్తూ ఉన్నాం. స్వాగతం స్వాగతం. వారిని సన్మానించాల్సిందిగా శివాజీ ఉత్సవ సమితి అధ్యక్షుడు గారికి ఆత్మీయ ఈశ్వర్ గారికి సన్మానించడం జరుగుతున్నాం. ఆత్మీయ సహోదరులు అన్న సత్యనారాయణ గౌడ్ గారిని కూడా
వేదికపైకి మేము ఆహ్వానిస్తా ఉన్నాం. పుష్పమాలను శివాజీ విగ్రహానికి ఈరోజు సమర్పించబోతున్నారు. మరొక్కసారి మీ అందరూ కూడా జై శ్రీరామ్. ఓం శ్రీయం అర్ధస్యమాయుష్యమారోగ్యమాయుధాశోభమానే మహ్యతే ధాన్యమింద్రాయ శోభాయ సువర్ణ కలశే దీర్ఘమాయు శోభాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రభావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవయంతాం రాజాదిరాజాయ ప్రసన్నసాయినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ వయం కామేష్టో వై శ్రవణో దదాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పార్వేష్టిం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సముద్రవర్యాయేష సార్వభౌమ సర్వాయుష ఆధాతా బలార్థాయ యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయ స్వాయేతే. ఓం ఇడాతే హుర్మనో యజ్ఞనే బృహస్పతిరుక్తావదాని సగం సద్విశ్వే దేవశ్రోక్తం వాచా ప్రతినేమా ధర్మమాయుధం సూర్యమధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధువతి దేవేభ్యో వాచమృత్యాసవం. శివాజీ పట్టాభిషేక దినోత్సవం అయ్యన్న గారి భూమయ్య గారిని కూడా కొబ్బరికాయ పెట్టాల్సిందిగా వేడుకుంటున్నాం. మరియు అధ్యక్షులు అజిత్ కుమార్ రెడ్డి గారిని లోకల్ విజయ్ కుమార్ గారిని ఇదివరకు సోలాపూర్ రాజేశ్వర్ గారు శివాజీ పట్టాభిషేకం సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసిన గౌరవ శాసనసభ్యులు హైలైట్ మహేశ్వరరెడ్డి గారికి, ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మత్స్యమరాజు గారికి, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డి గారికి, డాక్టర్ కృష్ణరాజు గారికి, అజయ్ భూమయ్య గారికి, సుధాకర్ గారికి, అరవింద్ గారికి, రామ్నాథ్ గారికి, రాజేశ్వర్ గారికి, వేదికపై ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఉన్న వివిధ అందరూ కూడా అందరూ కూడా పేరు పేరు గౌరవ కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా నిర్మల్ పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నెలకొల్పాలనుకుంటే కూడా దాని సరైన స్థలము మనము నేషనల్ హైవే జాతీయ రహదారి మధ్యన నెలకొల్పుకొని ఈరోజు చుట్టుపక్కల జిల్లాల వారు కూడా వచ్చి ఇలాంటి విగ్రహాన్ని మనం కూడా మన ఊళ్ళో మనం పెట్టుకోవాలనే కాన్సెప్ట్ తోటి, ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారు భారతదేశంలోనే ఒక వీర అభిమాని. ఎందుకంటే అటువంటి వారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలు మనందరం కూడా పాటించి భవిష్యత్తులో అడుగుతారు నడవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు సెలవుకుంటున్నాం. నిర్మల్ పట్టణంలో ఛత్రపతి శివాజీ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ యొక్క పట్టాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు తెలంగాణ డైనామిక్ లీడర్ గౌరవనీయులు ఓలేటి మహేశ్వర్ రెడ్డి గారికి, మరియు అదే రకంగా నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ గండ్రం ఈశ్వర్ గారికి, మరియు విగ్రహ కమిటీ సభ్యులకు, అదే రకంగా వచ్చినటువంటి ప్రముఖులకు, మేధావులకు, వ్యాపారవేత్తలందరికీ స్వాగతం సుస్వాగతం. హిందూ బంధువులారా, ఈరోజు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం పొందిన రోజు. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గర్వించదగ్గటువంటి రోజు. హిందువులందరూ సగర్వంగా నేను హిందువునని చెప్పుకునే రోజు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం పొందిన రోజు. ఆ రోజు మహారాష్ట్రలోని పూణే పట్టణంలో శివనేని దుర్గంలో జిజాబాయి షహాజీ దంపతులకు జన్మించినటువంటి పుత్రుడు ఛత్రపతి శివాజీ. మొఘలాయులు ఈ దేశాన్ని ఇష్టానుసారం పరిపాలిస్తూ హిందూ దేవాలని ఆక్రమిస్తూ దేవాలని ధ్వంసం చేస్తూ గోవుల
నరకవేస్తూ ఈ రకంగా హిందూ దేవీ దేవతలను అవమానపరుస్తున్నటువంటి రోజుల్లో ఛత్రపతి శివాజీ 1630 ఫిబ్రవరి 19న జన్మించడం జరిగింది. ఛత్రపతి శివాజీ జన్మించిన తర్వాత తల్లి జిజియాబాయి శివాజీకి చిన్నప్పటి నుండే మహాభారతం, రామాయణం, భాగవతం అనేక మంది దేశభక్తుల యొక్క జీవితాల గురించి నేర్పిన కారణంగా ఇవాళ ఛత్రపతి శివాజీ ప్రపంచంలో ఒక బలమైన వీరుడిగా తయారేసింది జిజియాబాయి. కాబట్టి ఛత్రపతి శివాజీ కేవలం 16 సంవత్సరాల వయసులోనే 1000 మంది సైన్యాన్ని తీసుకెళ్లి తోరణం కోట జయించినటువంటి వీరుడు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ ఎవరైతే మొఘలాయులు ఈ దేశంలో ఉన్నటువంటి దేవాలయం ధ్వంసం చేస్తున్నారో వాళ్ళ యొక్క అంతు చూసినటువంటి రాజు ఛత్రపతి శివాజీ. అదే రకంగా ఛత్రపతి శివాజీ పరిపాలిస్తున్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆనందంగా ఉన్నటువంటి రోజు, ఛత్రపతి శివాజీని అన్నాన్ని పిలిపిస్తున్నటువంటి రోజు ఆ యొక్క పరిపాలన. కాబట్టి ఛత్రపతి శివాజీ ఉన్నన్ని రోజులు ఈ దేశానికి, ఈ ధర్మానికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసినటువంటి రాజు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ మహిళలను గౌరవించిన విషయంలో మనము ఛత్రపతి శివాజీ గారికి ఒక మహిళను తీసుకొచ్చి ఆ సైనికులు ఈ మహిళని ఛత్రపతి శివాజీకి పరిచయం చేస్తే ఆ ఛత్రపతి శివాజీ ఆ మహిళని నేను నీ యొక్క అందంలో నా తల్లిని చూస్తున్నా, ఒకవేళ నా తల్లి నీలా ఉంటే నేను ఇంకా ఎంత అందంగా ఉండే అని చెప్పినటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ. కాబట్టి మహిళల్ని గౌరవించే సంస్కృతి భారతదేశానికి ఉంది. కానీ ఇవాళ మహిళలని లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలని మోసం చేస్తూ హిందూ అమ్మాయిలని మతం మారుస్తున్నటువంటి అనేక శక్తులు ఇవాళ పనిచేస్తున్నాయి. అదే రకంగా మత మార్పిడి పేరుతోటి మాయ మాటలు చెప్పి అనేక మందిని మాయ మాటలు చేసి మత మార్పిడి చేస్తున్నారు. కాబట్టి హిందూ సోదరులారా, మన అందరం ఐక్యంగా ఉండాలి. మనం అందరము బలంగా ఉంటేనే ఈ దేశం బలంగా ఉంటుంది. హిందువుల సంఖ్య ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మత ఘర్షణ జరుగుతున్నాయి. బైన్సాలో హిందువుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఇవాళ మత ఘర్షణ జరుగుతున్నాయి. పాత బస్తీలో ఇవాళ హిందువుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి అక్కడ మత ఘర్షణ జరుగుతున్నాయి. కాబట్టి హిందువుల సంఖ్య తగ్గిన కొద్దీ ఈ దేశము సురక్షితంగా ఉండదు. కాబట్టి హిందూ ధర్మాన్ని రక్షించాలి, మన మహిళలను రక్షించాలి, మత మార్పిడి జరగకుండా మనమందరం కాపాడాలి. అదే ఛత్రపతి శివాజీ కోరుకున్నది, అదే ఛత్రపతి శివాజీ కళలో ఉన్నటువంటి రాజ్యం. ఆ రకంగా ఆ ప్రయత్నం చేస్తూ మనమంతా హిందూగా, హిందూ ధర్మాన్ని రక్షించే పనిగా మనమందరం ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవంలో నిర్మల్లో జరుగుతున్నటువంటి ఈ పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాతో పాటు పాల్గొన్నటువంటి నిర్మల్ పురపాలక సంఘ చైర్మన్, ప్రథమ పౌరుడు మిత్రులు గండత్ ఈశ్వర్ గారు, ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి హిందూ రాజుగా పేరొందినటువంటి మహనీయుడు మరి ఛత్రపతి శివాజీ గారు ఈరోజు మనము గుర్తు చేసుకుంటా ఉన్నాం. వారి బాటలో ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలకి మనం వారిని ఆదర్శంగా తీసుకొని రేపు ఈ దేశంలో ఖచ్చితంగా వారి ఆశయాలు నెరవేర్చాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా చాలా రకాల అరాచకాలు జరుగుతున్నప్పటికీ కూడా సహనం అనేది హిందూ ధర్మంలో పుట్టుకతో ఉంది కాబట్టి మరి అందరూ కూడా ఎంతో సహనంగా మనం ఉంటున్నాం. కానీ కొన్నిసార్లు మరి ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ అధికారులను నేను చెప్తా ఉన్నాను, ఈ వేదిక ద్వారా ఇప్పటివరకు ఇలాంటి మాట్లాడలేదు. కానీ ఈరోజు నేను మీ అందరినీ హెచ్చరిస్తా ఉన్నాను, ఈ రకంగా 307 సెక్షన్ని మీరు వాడుకొని ఇష్టానుసారంగా 307 సెక్షన్ పెట్టి అరాచకాలు చేస్తే ఇంకా చూసి ఊరుకోపోయే సమస్య లేదు. ఇప్పటి వరకు నేను చాలా అనుకూలంగా, సానుకూలంగా నేను మేము కోఆపరేట్ చేస్తూ ఉన్నాను. కానీ ఈ రకంగా 307 సెక్షన్ని మీ ఇష్టారాజ్యంగా వాడుకొని ఇష్టారాజ్యంగా మీరు నడిపిస్తానంటే ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రేపు రాబోయేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరే వరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జై శ్రీరామ్.
విచ్చేసిన ఫోటోగ్రాఫర్లకు మరియు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ బృందానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేసిన పోలీస్ శాఖకు కూడా ప్రత్యేకంగా శివాజీ ఉత్సవ సమితి తరపున ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు. మరియు సహకరించిన ఈ యొక్క సభ్యులకు ఇచ్చేసినందుకు కూడా వారి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.